అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగానే ఉన్నా నాన్న. నువ్వు ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నా అమ్మా. టైంకి తింటున్నావా? అక్కడంతా బాగానే ఉందా? నాకేంటమ్మా, ఇక్కడంతా సూపర్. చెప్పడం మర్చిపోయారా? మీ మావయ్య వస్తున్నాడంట ఈరోజు విజయవాడ. నిన్ను కలుస్తా అన్నాడురా. అవునా? మామయ్య ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు? ఏమోరా, అవేవో బిజినెస్ పనులంట, అందుకే వస్తున్నాడంట. నువ్వు ఉండే అడ్రస్ అడిగాడురా. నాకు తెలీదు అన్నాను. సరే, విజయవాడ బస్టాండ్ దగ్గర పార్కులో వెయిట్ చేస్తా అన్నాడు. నిన్ను 10 అక్కడికి రమ్మన్నాడురా. నేను చెప్తాను అన్నాను. 10కి వెళ్ళి కలువు నాన్న. అవునా? సరే అమ్మా, వెళ్ళి కలుస్తాను. మర్చిపోకు నాన్న, 10కి గుర్తుంచుకో. సరే అమ్మా, మర్చిపోను. సరేరా, ఉంటానైతే. సరే అమ్మా, ఉంటాను. ఏంటి ఇంకా రాలేదు? ఓ పక్క టైం అయిపోతుంది. ఒక్కతి లేదు లైన్ వేసుకోవడానికి. దీనమ్మ జీవితం. చిక్కుబుక్కు రైలే ఏముంది, అది రెండు దీని స్టైలే. చక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే గుబరే. అల్లుడు తినలాగా నత్తాన్ని పరిచయం చేయాలి. అయ్యా దేవుడు ఉన్నాడు, నా పక్కనే కూర్చోబెట్టాడు. చూసింది ఒకసారి సిగ్నల్ చేసుకుంటుంది. నవ్విందరు పువ్వుంటే బాగుండేది, చేసేవాడిని. ఎంతమ్మా? 10 రూపీస్ మేడం. హలో, అయ్యో వద్దయ్యో వద్దయ్యో అల్లుడు ఎంతసేపు అయ్యో. నువ్వు ఇంతసేపు వెయిట్ చేపిస్తాడా? అవంటే ఏంటో చూపిస్తా. హాయ్ మామయ్య, ఎలా ఉన్నావు? వీడు చూసాడా? లేదులే, నాగేంట్రా చూసలోగా మహేష్ బాబులో ఉన్నా. ఈడు వాటం, మహేష్ బాబు ఏంట్రో బాబు. ఏంటి అలా చేస్తున్నావు? అబ్బా, ఏం లేదు మావయ్య, నీ అందం చూసి ఆశ్చర్యపోతున్నా. ఎలా మావయ్య ఇంత గ్లామర్ నీకు? అదంతేలే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేనా? ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను మావయ్య. అంత సూపర్ ఇక్కడ. అబ్బో సర్లే కానీ, అవును నువ్వు బెట్టంటే ఏ పనన్నా చేస్తావు కదా, ఇంకా అలాగే ఉన్నావా? ఉన్నావా అంటే ఉండే ఉండొచ్చు. సర్లే అయితే నీకు బెట్ చెప్తా, చేస్తావా? నువ్వు కనుక విన్ అయితే ఈ కార్డులో ఉన్న 50,000 నీకే. ఈ నెంబర్ కూడా చెప్తా. బెట్టేంటి? వెనకాల అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని నువ్వు పార్క్ నుండి వెళ్ళేలోపు లవ్ చేసి పాడేయాలి, అంతే. ఏంటి డ్రాపా? ఏడో మనం వెళ్ళేలోపు కాదులే, కానీ ఆ అమ్మాయి ఆ చాక్లెట్ తినేలోపు ఆ అమ్మాయిని పడేసి లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తా. అబ్బా చా, అంతుందా? ఎంతుందో చూద్దాం. ఎల్రా ఎల్లు, తోల తీరుద్ది. కింగ్లా ఉన్నోడిని నన్నే ఉంగోబెట్టింది, పిచ్చుకులా ఉన్నావు, పాపం ఎగిరిపోతాడేమో. ఒక్క నిమిషం. 5 minutes కాదు, 10 minutes కాదు,
నువ్వు ఆ చాక్లెట్ తిని అయిపోయినంత వరకు మీతో మాట్లాడాలి. ప్లీజ్ ఒక్కసారి కూర్చోవా? మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే చూశాను. మిమ్మల్నే కాదు, ఈ పార్క్లో ఉన్న చాలామంది అమ్మాయిలని ఇప్పుడే చూశాను. కొంతమంది అమ్మాయిలను చూస్తే జాలేసింది, కొంతమంది అమ్మాయిలను చూస్తే నవ్వొచ్చింది, మరి కొందరిని చూస్తే భయమేసింది. కానీ మిమ్మల్ని చూడగానే ఏమనిపించిందో తెలియదు, కానీ ప్రేమించాలనిపించింది. వీడేంట్రా బాబు ఎవరో తెలియకుండా ప్రేమ అంటాడని మీరు అనుకోవచ్చు. దానికి నేనేం చెప్పలేను. బట్ మీరు తినే చాక్లెట్ టేస్ట్ ఎలా ఉందో మీరు తినేంత వరకు తెలియదు. తిన్న తర్వాత టేస్ట్ నచ్చితే అస్సలు వదిలిపెట్టరు. అలాగే నన్ను కూడా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటా. నువ్వు లేకపోతే పిచ్చివాడిని అయిపోతాను, చచ్చిపోతాను అని నేను చెప్పను. ఎందుకంటే నీకంటే ముందే నేను ఒకరిని ప్రేమించాను. ఎవరో కాదు, మా అమ్మ. నేను లేకపోతే తను ఉండలేదు. అందుకే ఇక నీపై ప్రేమ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, బట్ చెప్పేస్తా. ఐ లవ్ యూ. ఏం పర్లా అల్లుడు. ఏం లేదు ఊరుకున్నానా? నిజంగా అనుకున్నట్టు జరిగింది. పిచ్చికి లెక్కరే అల్లుడికి. బాధపడబాకరా, ఊరికనే చేసాం. పర్సనల్ గేమ్ తీసుకోబాకు, లైట్ తీసుకో. పా ఇంటికి వెళ్దాం. మన బండి అదేనా? ఆయన గొంట ఇచ్చిన షాక్కి ఆల్రెడీ నేను తలా 3 బీర్లు వేయాలి. కీస్ ఇచ్చానా? అంటరా అబ్బో నాకెప్పుడు ఇచ్చా? నీ దగ్గర ఉండాలి తాళాలి. వెతికే ఏంది తిట్టస్తుంది? సారీ చెప్పడానికి ఏవో అసలు తగ్గకూడదు. లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? అరే అల్లుడు మొన్న ఎవరా ఆటోకి వెళ్తా? అరే హలో, అరే బాబే ఏంట్రా బాబు జేబులో ₹100 లేదు, ఇంటికి వెళ్ళాలి. ఏమైంది సార్? అంతా చూసావుగా, మళ్ళీ అడుగుతావే? అయ్యో సార్, వాళ్ళిద్దరు నేను సంవత్సరం నుంచి ఇదే పార్క్లో చూస్తున్నాను. వాళ్ళిద్దరు ఆల్రెడీ లవర్స్ సార్. లవర్సా? గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది. మావయ్య వస్తున్నాడట విజయవాడకి. నా రూమ్ అడ్రస్ తెలియక పార్క్లో వెయిట్ చేస్తా అన్నాడు. ఆయన మీట్ అయ్యి నీ దగ్గరికి వస్తా. బయటకు వెళ్దాం. బయటికా? ఎక్కడికి? లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు ప్రపోజ్ చేసి ఈ రోజుతో 1 year అవుతుంది. ఇంతవరకు నా బైక్ కూడా ఎక్కలేదు. ఎలాగైనా ఈరోజు నువ్వు నాతో లాంగ్ డ్రైవ్కి రావాలి. అయితే నేను కూడా పార్క్లో ఉంటాను. మీ మామయ్యని మీట్ అయ్యి తనని పంపించేసి నా దగ్గరికి రా. నేనెవరో నీకు తెలియనట్టు నన్ను ఫస్ట్ టైం చూసావనుకొని నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయాలి. నన్ను ఇంప్రెస్ చేయాలి. అది నాకు నచ్చితేనే నీతో లాంగ్ డ్రైవ్కి వస్తా, సరేనా? అయితే సరే, సందీప్ ఇంప్రెస్ సారిక అంటావు. ఎక్కడ మోసపోయేవాడు కాదు, అల్లుడి కోసం మోసపోయేవాడు మావయ్య అంటే. అల్లుడు